తిరుపతి జిల్లా రేణిగుంటలో గౌతమి ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట అర్బన్ సిఐ శరత్చంద్ర, పాఠశాల ప్రిన్సిపల్ గౌతమి, కరస్పాండెంట్ మురళీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు మునేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే క్రీడలను తప్పనిసరిగా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని క్రీడల్లో గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్ పాల్గొన్న అవార్డులను కైవసం చేసుకున్నామన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించారు. క్రీడలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గౌతమి ఆక్స్ఫర్డ్ మోడల్ స్కూల్లో నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు వర్మ. మేము మా స్కూల్ తరపున గత 2 రోజులుగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము. పిల్లలకి చదువు పట్ల కాకుండా శారీరక శక్తి, మానసిక శక్తికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా మేము ఫిట్ చేయడానికి మా స్కూల్ మేనేజ్మెంట్ వారి తరపున మేము అన్ని విధాలుగాను కృషి చేస్తున్నాము. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లలకు కూడా వాళ్ళ కెరియర్లో ఉద్యోగాలు రావడానికి కూడా బాగా తోడ్పడుతుందని చెప్పి మా స్కూల్లో వాళ్ళు మాకు స్పోర్ట్స్ నుండి బాగా కోఆపరేట్ చేస్తారు. ప్రతి ఒక్కరిని శారీరకంగాను మానసికంగాను అన్ని రకాలుగాను మేము దృఢంగా చేయడానికి మా మేనేజ్మెంట్ వారి సహకారంతో మా పిల్లల్ని మేము తీర్చిదిద్దుతున్నాము. వాళ్ళ కెరీర్ బాగుండాలని చెప్పి గత 2 రోజులుగా కూడా మేము క్రీడలు నిర్వహిస్తున్నాము. విజయం సాధించినటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్లో ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లలందరికీ కూడా ప్రైజెస్ కూడా బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కొంచెం బాగా ఉత్తేజపరిచి రానున్న జనరేషన్కి శారీరకంగా గాను మానసికంగాను అన్ని రకాలుగాను వాళ్ళని హెల్త్గా ఫిట్ చేస్తూ దృఢ సంకల్పంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అంటే 2024-25 విద్యా సంవత్సరం గాను జూనియర్ కేటగిరీలో పార్థవి అనే అమ్మాయి డిస్టిక్ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే షేక్ యాస్మిన్ 10th క్లాస్ అమ్మాయి స్టేట్ లెవెల్ కూడా కబడ్డీ సీనియర్ గర్ల్స్లో కబడ్డీలో ఆమె యొక్క ప్రతిభను కనపరిచి విన్నర్స్గా నిలవడం కూడా జరిగింది. అలాగే అథ్లెటిక్స్లో కూడా వెళ్ళున్నారు. షార్ట్ పట్కి డిస్టిక్ లెవెల్కి వెళ్ళున్నారు. ఖోఖో కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు వెళ్ళున్నారు. డిస్టిక్ లెవెల్ షార్ట్ పట్టు అక్మల్ అని చెప్పి 8th క్లాస్ అబ్బాయి, ఆ అబ్బాయి కూడా డిస్టిక్ లెవెల్కి కూడా వెళ్ళారు సార్. ఇంకా చాలామందిని జాతీయ క్రీడాకారులుగా ప్రోత్సహించేందుకు మా మేనేజ్మెంట్ మాకు అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందిని జాతీయ నాయకులుగా కాకుండా అంతర్జాతీయ క్రీడాకారులుగా కూడా మేము తీర్చిదిద్దుతాము. మా పాఠశాలను కంపల్సరీగా నేషనల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా క్రీడాకారులను పంపించడానికి మేము అన్ని విధాలుగాను కృషి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సేమ్ మ్యాటర్. నమస్తే అండి. ఇవాళ ఆక్స్ఫర్డ్ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తున్నాము. దాదాపుగా ఈ స్పోర్ట్స్ మీట్ని మేము 4 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని, అండ్ మనకు తెలుసు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు చాలా వీక్ అండ్ డల్గా ఉంటారు. వాళ్ళలోనే ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అండ్ పీటీ మాస్టర్ కానీ అండ్ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క హెల్త్ పట్ల కానీ, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల కానీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని పట్ల కానీ చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకి జరుగుతూ ఉంటే వాళ్ళు ఆల్రౌండర్స్గా నిలుస్తారని మా ఉద్దేశము. అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇవాళ ఎస్ఐ, సిఐ వాళ్ళు, డిఎస్పీ సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి పిల్లల్ని వాళ్ళ యొక్క మోటివేషన్ స్పీచ్తో చాలా మోటివేట్ చేశారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ తరఫున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. క్రీడల పట్ల ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము చదువుకి ఎంత ప్రయారిటీ ఇస్తామో ఆటలకి అంత ప్రయారిటీ ఇస్తాం సార్. వారంలో 2 రోజులు ఒక్కొక్క గంట చొప్పున పీఈటీ పీరియడ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మామూలుగా టైం టేబుల్స్లో మిగతా స్కూల్స్లో చూస్తే పీఈటీ అని చెప్పి టైం టేబుల్ ఉంటుంది, కానీ పీఈటీ ఆ టైం టేబుల్స్ ప్రకారం ఆడించకుండా ఆ టైంలో కూడా పిల్లలకి చదువులు చెప్తూ ఉంటారు, అంటే ఫోర్స్ఫుల్గా. మా స్కూల్లో అలాంటివి ఏమి ఉండవండి. పీఈటీ పీరియడ్ వారంలో 2 రోజులు అంటే తప్పనిసరిగా పీఈటీ పీరియడ్ ఉంటుంది. మాకు డెడికేటెడ్ పీఈటీ సార్ ఉన్నారు. కొన్ని స్కూళ్ళలో పీఈటీ మాస్టర్ కూడా ఉండరు. మాకు డెడికేటెడ్ పీఈటీ సార్, వెల్ క్వాలిఫైడ్ పీఈటీ సార్ ఆయన. సో మీరు చూస్తే ఈ ట్రాక్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో we give equal priority to education and sports as well. Yes. Thank you.